ఈవీఎంల పనితీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీవీప్యాట్లలో కనీసం 50% స్లిప్పులను లెక్కించి ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బందర్లో జరిగిన ఓ సంఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను అర్ధరాత్రి వాహనంలో వేరే ప్రదేశానికి తరలించారు అధికారులు. దీంతో కలకలం చెలరేగింది. స్ట్రాంగ్ రూమ్లోని ఈవీఎంలను అర్ధరాత్రి ఎందుకు తరలించాల్సి వచ్చింది? అలా తరలించిన ఈవీఎంలను ఏం చేశారన్న దానిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పదకొండవ తేదీన పోలింగ్ ముగిశాక రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీలు వేయించారు జిల్లా కలెక్టర్. వాటిని ఏ కారణంతో తెరవాలన్నా ఎన్నికల సంఘం అనుమతి ఉండాలి. కలెక్టర్తో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. అయితే శనివారం రాత్రి కలెక్టర్ పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్ రూమ్ సీల్ తీసి తలుపులు తెరిచి 3 టాటా ఎస్ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు. ఈ మొత్తం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మచిలీపట్నం లోక్సభతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలైన ఓట్లన్నీ ఇక్కడ ఈవీఎంలలో భద్రపరిచారు అధికారులు. అయితే ఈవీఎంలు బయటకు వెళ్లాయంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం కాగానే జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లా కలెక్టర్ ఇమ్తియాజ్ను సంప్రదించగా ఆయన స్పందించారు. అవి రిజర్వ్ ఈవీఎంలు అన్నారు. నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ స్వపిన్ దినకరన్ ఆధ్వర్యంలో తరలించామన్నారు. 103 రిజర్వ్ ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో వినియోగించేందుకు వీలుగా అక్కడి నుంచి తరలించామని, ఇందులో వివాదమేదీ లేదని సబ్ కలెక్టర్ అన్నారు. ఏబిఎన్ కథనాలతో రాజకీయ పార్టీల నేతలను పిలిపించి స్ట్రాంగ్ రూమ్ల దగ్గరకు తీసుకువెళ్లారు నూజివీడు మచిలీపట్నం ఆర్ఓలు. ఇలా వెళ్లిన వారిలో వైసీపీ నేత పేర్ని నాని, టీడీపీ నేత వెంకన్న ఉన్నారు. అంతా కలిసి అక్కడ ఉన్న ఈవీఎంలను పరిశీలించారు. అయితే రాత్రికి రాత్రే ఎందుకు ఈవీఎంలను తరలించాల్సి వచ్చిందంటే అవి రిజర్వ్ ఈవీఎంలు అని చెబుతున్నారు నూజివీడు సబ్ కలెక్టర్. రిజర్వులో ఉన్న ఆ 3 ఈవీఎంలను మార్కెట్ యార్డు గోడౌన్కు తరలించామన్నారు. దీనికి సంబంధించి పార్టీల అభ్యర్థులకు లిఖిత పూర్వకంగా లెటర్లు జారీ చేశామని, వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్పామని అన్నారు. కానీ ఆ సమయంలో ఎవ్వరూ రాలేదన్నారు. మన రిజర్వ్ ఈవీఎంస్ కృష్ణా యూనివర్సిటీ నుంచి ఏఎంసీ కూడా కలెక్టరేట్ దగ్గర కృష్ణాకి అక్కడ పంపించడం జరిగింది. ఈ ఈవీఎంస్ అంటే రిజర్వ్ ఈవీఎంస్, దే బిలాంగ్ టు 70 అసెంబ్లీ నూజివీడ్ కాన్స్టిట్యున్సీ, అలాగే ద నూజివీడ్ సెగ్మెంట్ ఆఫ్ 10 ఎల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. సో కొన్ని డౌట్స్ ఉన్నాయి విచ్ వేర్ గివెన్ బై సమ్ న్యూస్ ఛానల్స్. సో దానివల్ల both the political parties, Nani Garu himself and Venkaya Garu from TDP ఇక్కడ వచ్చారు. వాళ్ళు అన్నీ చూశారు. ఇక్కడ సీల్స్ కానీ అదేవిధంగా సీసీటీవీ కెమెరాస్, వీడియోగ్రఫీ
లాగ్ బుక్స్ అన్నీ బాగానే ఉంది. ఆఫీసర్ గారు సిగ్నేచర్ కూడా ఉంది, అది అలవింగ్గా నా సిగ్నేచర్ కూడా ఉంది, అది కూడా చెక్ చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక మే 23న ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఆ రోజే లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. అంతవరకు స్ట్రాంగ్ రూమ్లలోని ఈవీఎంలను భద్రంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం అధికారులు, భద్రతా బలగాలపైన ఉంది. ఈ 40 రోజులు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ప్రధాన పార్టీలకు సంబంధించి ఏజెంట్లు కాపలా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 3 ఈవీఎంలను ఇప్పటికిప్పుడు వేరే ప్రదేశానికి తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఈవీఎంలకు కల్పించే భద్రత చర్చనీయాంశమైంది. ఎన్నికలకు నెలల తరబడి ఏర్పాట్లు చేసినప్పటికీ ఎన్నికల నిర్వహణే అస్తవ్యస్తంగా ఉంటే ఇక ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేసిన ఈవీఎంలను ఈసీ భద్రపరచగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ పక్కకు పోయి ఏ ఇద్దరు తారసపడినా ఓటు భద్రమేనా అని చర్చించుకోవడం జరుగుతోంది. ఏపీలో పోలింగ్కు, కౌంటింగ్కు మధ్య 43 రోజుల వ్యవధి ఉండడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్కు వెళ్లాల్సిన ఈవీఎంలు హోటల్ గదుల్లో రోడ్డు పక్కన పడి ఉన్న సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఒక స్ట్రాంగ్ రూమ్ వెనుక తలుపులు తెరిచి ఉండడం, అదే సమయంలో అక్కడి సీసీ కెమెరాలు పనిచేయకుండా పోవడం అనుమానాలకు తావిచ్చాయి. దీంతో ప్రజలే కాకుండా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈవీఎంలకు కల్పించే భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలు ఉండే స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలాగా ఉండాలని తమ కార్యకర్తలకు సూచిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద షిఫ్టుల వారీగా కార్యకర్తలు కాపలా ఉండాలని పిలుపునివ్వడం గమనార్హం. పోలింగ్ సమయంలో గతంలో ఎన్నడూ జరగని స్థాయిలో హింసాత్మక ఘటనలు జరగడంతో ఈసీ చెప్తున్న 3 అంచెల భద్రత ఈవీఎంలను కాపు కాసేనా అనే భావన వ్యక్తమవుతోంది.